మన అర్చన చేసేటప్పుడు ఇక్కడ అర్ఘ్యపాత్రను పెడతారు. ఈ అర్ఘ్యపాత్రలో జలాన్ని మొత్తం 9 ఆవరణలో ఉన్న దేవతలకి నివేదన చేస్తాడు ఉపాసకుడు. అప్పుడు వాడు ఏమయ్యాడు? 9 ఆవరణ దేవతలకి పరిచారకుడు అయ్యాడు. ఈ భావం అక్కడ కనిపిస్తుంది. కనుక ఇది ఎవడైతే చేస్తాడో వాడు అక్కడికి వెళ్ళి అది తాగుతున్న ఆ దేవతను చూడగలుగుతున్నాడు. ఆ భావన తెచ్చుకోవాలి. అందుకోసం ఇదంతా భావించే వాళ్ళకే అమ్మ, బాహ్యంగా చేసేవాళ్ళు ఇందాక చెప్పాము ఇంద్రనీలమయ్య ప్రాకారం వాళ్ళకి శాంక్షన్ చెయ్యొద్దని కాదు, ఏదో ఒకటి చేస్తే అక్కడి దాకానే వెళ్తాం, లేకపోతే నరకాల్లోకి పాపాల్లోకి పోయే కన్నా చాలా గొప్ప భూమికి అది. కానీ ఇక్కడికి చేరేటప్పుడు అర్ఘ్యపాత్ర ఇందుకే దీనంతటి ఇప్పుడు మనం భావనలోకి తెచ్చుకోగలిగితే ఇది పండి 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 పురాకృత సుకృతం వల్ల సిద్ధి లభిస్తుందేమో. ఆ అర్ఘ్యపాత్ర అందులో ఉన్నటువంటి దాన్ని కోట్ల కొలది పరిచారకులు వచ్చి రత్న కుంభాలతో బంగారు కుంభాలతో తీసుకెళ్లి వాళ్ళ స్వాములకి ఇస్తూ ఉంటారట. వాళ్ళందరూ తాగుతూ హాయిగా అమ్మవారిని సేవించుకుంటూ అక్కడ కూర్చుంటారండి. అక్కడికి ఇది ఎక్కడున్నది అంటే ఈ కక్షలో చింతామణి గృహానికి ఈ మహాపద్మాటకు దగ్గర కక్షలో తూర్పు భాగంలో ఉంది. చూడండి వాస్తు ఎంత మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ తూర్పు భాగంలో ఆ అర్ఘ్యపాత్ర పెట్టుకున్నారు. సరిగ్గా ఆగ్నేయ భాగంలో అగ్నిగుండం ఉందిటండి. ఈ అగ్నిగుండం 1 యోజన విస్తీర్ణం ఉంటుంది. దాని లోతు 1 యోజన ఉంటుంది. అందులో ఎప్పుడూ అగ్ని మండుతూనే ఉంటుంది. ఆ అగ్ని చిదగ్ని చిద్వన్ని మండుతూ ఉంటుంది. దానికి ఎల్లప్పుడూ కూడా హోమం చేస్తుంటారట. ఎప్పుడైనా ఇంట్లో అగ్ని హోత్రం పెట్టుకుంటే గృహిణి గృహస్థులు ఇద్దరూ కలిసి హోమం చేయాలి. ఎవరా గృహిణి గృహస్థులు? కామేశ్వరి కామేశ్వరులు. వాళ్ళిద్దరూ కలిసి హోమం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చిదగ్నిని దేనితో అంటే నేతితో కాదుట, సుధాధారతో చేస్తారట, అమృతంతో పోస్తారట. అక్కడ ఆ పొయ్యగా వచ్చినటువంటి శక్తి సమస్త బ్రహ్మాండాల్లోకి వెళ్ళి ప్రసరిస్తూ రక్షిస్తూ ఉంటుంది. అందుకు ఇల్లంతా బాగుండడానికి గృహిణి గృహస్థులు అగ్నిహోత్రం చేసి దాని సంపదని ఇల్లంతా ఎలా పంచుకుంటారో ఈ లోకంలో అందరికీ సంపద ఇవ్వడానికై మనందరికీ జగజ్జననీ జనకులైన ఆదిమ గృహిణీ గృహస్థులైన ఆ కామేశ్వరి కామేశ్వరులు అక్కడ హోత్రి లలితాదేవి హోత కామేశ్వరుడు అని చెప్పారు. వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఇప్పుడు ఆగ్నేయ మూలం చెప్పుకున్నాం, నైరుతి మూలానికి వస్తున్నాం. ఈ నైరుతి మూలంలో ఆవిడ యుద్ధం చేసే చక్రరాజరథం అది తెచ్చుకొని అక్కడ పెట్టేశారట. ఆవిడ ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మళ్ళీ పట్టుకెళ్తారు. అక్కడ ఆవిడ రథస్థానం చక్రరాజరథం అక్కడ పెట్టారు. అది ముత్యాల గొడుగులు దాని వర్ణన మనం చూసుకున్నాం. ఇప్పుడు వాయవ్య భాగానికి మనం వచ్చాం. ఈ వాయవ్య భాగంలో శ్యామలాదేవి యొక్క గేయ చక్రం ఉంటుందండి. ఈశాన్య భాగంలో వారాహీదేవి యొక్క కిరిచక్రం ఇవి చెప్పబడి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ కొన్నేను ముఖ్యమైన చెప్పాలి. అగ్నిగుండం చెప్పుకున్నాం కదా, ఆ అగ్నిగుండానికి పడమటి తిక్కున గాయత్రీదేవి మందిరం, దానికి అటువైపు అభయంకర మందిరం ఉందిట. అంటే గాయత్రీ మంత్ర శక్తి అక్కడ భాషిస్తూ ఉంటుంది. ఇంకా సూర్య మందిరం, ఓంకార మందిరం, తురియ గాయత్రి మందిరం, చక్షుష్పతి మందిరం ఇవన్నీ ఈ మహాపద్మాటవి చింతామణి కక్షలలో ఉన్నాయి. అంటే మంత్రాది దేవతలు వీళ్ళందరూ. అలాగే పంచాక్షరి నామత్రయ మహామంత్ర శ్రీహరి మందిరం ఉందిట అక్కడ. ఇవన్నీ చింతామణి గృహం దగ్గర. శ్రీహరి మందిరం అంటే అచ్యుతానంత గోవింద స్వరూపుడైన నారాయణ మందిరం ఉంది అక్కడ. నిన్న మనం చెప్పుకున్న ప్రత్యస్త్రవర్షిణి దేవతలందరూ అక్కడ ఉన్నారు. అక్కడున్నారు వీళ్ళందరూ. అక్కడ చింతామణి గృహం దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తరుచుకుంటున్నాం. మహాగణపతి మందిరం ఉంది, పంచాక్షరీ మంత్ర ప్రభు అయిన శివుని మందిరం ఉంది, త్రియక్షర మంత్రవాచ్యుడైన మృత్యుంజయేశ్వరుని మందిరం ఉన్నది. ఇన్ని మందిరాలు, మహాశంభునాథుడు మందిరం ఉంది. ఇలాగా చివరికి మనం క్రమంగా వెళితే అమ్మవారి యొక్క ఆ చింతామణి గృహంలో ప్రవేశించిన తర్వాత ఆ చింతామణి గృహానికి దక్షిణం వైపు శ్యామలాంబకు గృహము, వామం వైపు దండనాథాదేవికు ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ చింతామణి గృహంలో ఉన్న అందాన్ని లోపలికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు చింతామణి గృహం లోపలికి వెళ్ళిపోయాం మందిరాలన్నీ దాటి. అక్కడ గోడలన్నీ చింతామణి మయాలు, అన్ని చింతామణి ప్రకాశాలని వెదజల్లుతూ ఉన్నాయి. పైగా అమ్మవారు ఆ మధ్యలో కూర్చుంటే ఈవిడ కాంతులు నిండిపోయేటండి. మొత్తం అణువణువున మొత్తం ఆవిడ కాంతులే ప్రకాశించుతూ ఉన్నాయట. 4 వైపులా ద్వారాలు ఉన్నాయి ఆ చింతామణి గృహానికి. వీటి చతురామ్నాయ ద్వారములు, చతుర్వేద ద్వారములు అని చెప్పబడుతుంటాయి. ఈ చతురామ్నాయముల నుంచే సర్వమంత్రరాశి ఉత్పన్నమైంది కనుక చతురామ్నాయమయమైనటువంటి ద్వారం అక్కడ ఉన్నది. ఆ తర్వాత మధ్యలో సరిగ్గా సెంటర్లో మనం భావించిన శ్రీచక్రం అంతా అక్కడ భాషిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి హయగ్రీవ స్వామి మొదటి ఆవరణ నుంచి బిందు ఆవరణ వరకు ఉన్న దేవతలందరినీ చెప్పారు. అది మనం మునిపే చెప్పుకున్న చక్రాధర వర్ణంలో అక్కడ ప్రత్యేకించి ఆ దివ్యమైన శ్రీచక్రం, ఆ శ్రీచక్రంలో ఒక్కొక్క దేవత చివరికి ఆ పైన బిందుస్థానం, ఆ బిందుస్థానం చుట్టూ షోడశ నిత్యాదేవతలు, వాళ్ళకి పైన అంగదేవతలు ఉన్నారు. హృద్దేవి, శిరోదేవి, శిఖాదేవి,
కవచదేవి, నేత్రదేవి, శస్త్రదేవి, 6 అంగదేవతలు ఎప్పుడు అమ్మవారికి బాడీ గార్డ్స్ అనమాట. వీళ్ళు అక్కడ ఉన్నారు. అలాగా ఆ బిందునాథ పీఠం, వీటికి పైన ఉన్నటువంటి ఆ బిందునాథ పీఠం, దీనికే శ్రీపీఠమని, మహాపీఠమని, విద్యాపీఠమని, ఆనందపీఠమని, పంచాశత్ పీఠమని అంటారండి. పంచాశత్ పీఠ రూపిణి ఈ తల్లి. ఆ బిందుధామం అక్కడున్నది ఆ జగదంబిక. అక్కడ ఒక మంచం, ఆ బిందు స్థానం దగ్గర ఒక మంచం ఉందండి. ఆ మంచానికి మెట్లున్నాయి చూడండి. అది ఎక్కడానికి మెట్లు. ఆ మెట్లు 36 మెట్లు. ఈ 36 ఏమిటో కాదు, జగతిని నడిపేటువంటి తత్వములు, 36 తత్వములు చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత పైన ఒక అద్భుతమైన హంసతూలికా తల్పం, 4 వైపులో కోళ్ళు ఆ మంచానికి ఉన్నాయి. ఈ కోళ్ళు ఎవరో మనకు తెలిసిన విషయమే. ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్రు, ఈశాన్యులు. వీళ్ళు ఎలా ఉంటారంటే చూడ్డానికి కొయ్యలు ఉంటాయట. అక్కడ రంగులున్నాయి. ఒక్కొక్క దానికి చెప్తున్నారు ఇక్కడ, ఒక్కొక్క దానికి రంగులున్నాయి. బ్రహ్మ యొక్క కోడు జపాకుసుమ రంగుతో ఉంటుంది. కోడులా కనిపిస్తూనే మధ్యన బ్రహ్మదేవుడు కనిపిస్తుంటాడు అందులో. అది ఆ విధంగా. రెండవ పాదం విష్ణువాత్మకం, అది ఇంద్రనీల కాంతితో ఉంటుంది. అందులో విష్ణు స్వరూపం కనిపిస్తుంటుంది. ఇది నైరుద్దిక్కునుంటుంది. ఇందాక ముందు చెప్పేది ఆగ్నేయ దిక్కులో బ్రహ్మగారి కోడు. రుద్రాత్మకమైన 3వది శుద్ధ స్ఫటికం వలె ఉంటుంది, వాయువ్య దిక్కునుంటుంది. తర్వాత ఈశ్వరాత్మకమైన 4వ పాదం కర్ణికార వర్ణం అన్నాడు, అంటే కొండగోగు పువ్వు వలె ఉంటుంది. ఇది ఈశాన్య దిక్కునుంటుంది. ఇక ఈ మధ్యలో ఉండేటువంటిది తెల్లని కాంతులతో ఉన్న శివమయమైనటువంటి బల్ల ఉంటుంది. దానిపై పర్యంకం. ఇక్కడ ఈ శివుడు ప్రధానంగా దానిమ్మ పువ్వు రంగులో ఉంటాడు. శుద్ధ స్ఫటికమైనప్పటికీ అమ్మవారి సాంగత్యం చేత ఆయనకు దానిమ్మ పువ్వు రంగు వచ్చేసిందిట. అలాగా ఆ రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు సదాశివుడు. ఇలాగా దానిపై సోపానాలు మనం చెప్పుకున్నాం. అక్కడ సోపానాల దగ్గర కళాచి అనే దేవత ఉంటుందిట. అంటే అమ్మవారు వస్తున్నా దిగుతున్నా ముందు నమస్కరిస్తుంది ఆ దేవత, ఆ కళాచి దేవత. ఆ తర్వాత ఆ దివ్యమైన పర్యంకంపై కూర్చుని ఉంటాడు మహాకామేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళాను చూడండి మనకి, శివ కామేశ్వరాంకస్థ. ఇప్పుడు ఆ కామేశ్వరుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడండి. ఆయన్ని ధ్యానించితే చాలు. ఈ కామేశ్వరుని కలిపి ధ్యానిస్తే కలిదోషాలన్నీ పోయి దివ్యమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు. తస్యోపరి వసన్ పూర్వదింగ్ముఖో దయయాన్విత. తూర్పుకు అభిముఖంగా దయతో కూడినటువంటి కామేశ్వరుడు ఉంటాడు. శృంగారవేష రుచిర, మంచి అలంకారాలన్నీ ధరించి అందంగా ఉంటాడటండి ఆయన. సదా 16 వార్షిక, ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయం వాడు. ఉజ్జద్భాస్కర బింబాభ, ఉదయిస్తున్న సూర్యుని వంటి ఎర్రని కాంతులతో ఉంటాడు. చతుర్హస్త, 4 చేతులు వాడు. త్రిలోచన, 3 కళ్ళవాడు. హారకేయూర మకుట కటకాజైరలంకృత, హారము కేయూరము మొదలైన బంగారు ఆభరణములని ధరించి కమనీయ స్మితాజ్యోత్స్న పరిపూర్ణ కపోలభూ. ఆ నవ్వుతూ ఉంటే ఆ నవ్వు బుగ్గల నిండా నిండిపోయిందిటండి. అంత అందంగా నవ్వుతున్నట్టు ఆయన. జాగ్రత్త భగవాన్ ఆదిదేవ కామేశ్వర పర, ఆయన ఆదిదేవుట. ఎందుకంటే పరమేశ్వరుడు సృష్టి చేస్తాను అని సంకల్పించుకున్నప్పుడు ఫుల్ పవర్తో ఉంటాడు ఆయన. కనుక సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు గనక ఆయనని ఇక్కడ అంత అందగాడు, సర్వశక్తి సంపన్నుడు ఆదిదేవుడు. తస్య ఉత్సంగే, అక్కడ కూర్చుందిటండి తల్లి. నిజానికి ఆ తల్లి రూపాన్ని మాత్రం హయగ్రీవ స్వామి కొన్ని పేజీలు వర్ణించారండి. ఆవిడ పాదం మొదలుకొని శిరస్సు వరకు అమ్మ రూపాన్ని వర్ణించారు. మనకి అక్కడి నుంచి తిన్నగా లలితా శాస్త్రంలోకి మీరు ప్రవేశిస్తే చంపక సౌక పున్నాగ సౌగంధికల సత్కథ కురువింద్య మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజిదలిక స్థల శోభిత, ఆ రూపమే మొత్తంగా అమ్మ రూపం. తస్యోత్సంగే సమాసీన తరుణాదిత్య పాటల సదా 16 వర్షాచ నవయౌవన దర్పిత అమృష్ట పద్మరాగాభచరణాబ్జన కచ్చట. ఇక్కడ అమ్మని పాదముల నుంచి తల వరకు వర్ణిస్తున్నారు. అక్కడేమో తల నుంచి పాదాల వరకు వర్ణించారు. ఎందుకంటే చిదగ్గిన కుండంలోంచి వచ్చింది కనుక, ముందు తలతో వచ్చింది కనుక అలా వర్ణించారు. ఇక్కడ అమ్మని ఇలా వర్ణిస్తున్నారు. ఇలాగా అద్భుతమైనటువంటి ఆ పాదములు ఆమృష్ట పద్మరాగాభచరణాబ్జన కచ్చట యావక శ్రీ నివ్యపేక్ష పాదలోహిత్య వాహిని. పారాని అవసరం లేని ఎరుపుదనంతో ప్రకాశిస్తున్నటువంటి ఎర్రని పాదాలు. కలనిశ్వర మంజీర కంకణ మనోహర, ధ్వనిని వేదనాదాన్ని ధ్వనింపజేస్తున్న అద్భుతమైనటువంటి అద్భుతమైన మువ్వలు ధరించినటువంటి మెత్తని పాదాలు. ఇక ఆ తర్వాత అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ వర్ణిస్తూ చెప్తున్నాడండి ఇక్కడ హయగ్రీవ స్వామి. ఎంతని వర్ణించినయ్యా. సమస్త శృంగార వేషాఢ్యా సర్వాభరణ మండిత సమస్త లోకమాతాచ సదానంద వివర్ధని బ్రహ్మ విష్ణు గిరీశేష సదాశివ నిదాన భూ అపాంగరింఖత్కరుణా నిర్ఝరీ తర్పితాఖిల.
ఆవిడ యొక్క కన్ను చూపుల నుంచి, కడగంటి చూపుల నుంచి ప్రసరింపబడుతున్న అమృతకరమైన కిరణాలతో ఈ జగతినంతటినీ తృప్తిపరుస్తున్నది ఆ తల్లి. అమ్మ చూపులతోనే తృప్తి అనేది లభిస్తున్నది సుమా. అలాంటి ఆ జగదేక మాత ఉన్నదయ్యా. ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని నేను వర్ణించలేనన్నాడు. ఇంత చెప్పి హయగ్రీవుడు, నేను వర్ణించిందే కాదు ఆ సౌందర్యం, వర్ణనకు అందనటువంటిది. ఆ దేవిని వర్ణించలేను, ఆ దేవిని పూజించిన వాళ్ళకి వచ్చే ఫలితం ఇంత ఉంటుంది అని కూడా వర్ణించలేను. యస్య పూజా బలం ప్రాహు యస్య అయవకి పూజను తస్య శ్రీ లలితాదేవ్యా వర్ణయామి కథం పునః. ఏం చెప్తాను చెప్పు. వర్షకోటి సహస్రేణ ఆప్యేకాంశో నహి వర్ణ్యతే. హయగ్రీవుణ్ణైన నేను కూడా 1,000,000 సంవత్సరాలు చెప్పమన్నా నేను వర్ణించలేను. వర్ణనా నామ వాగ్రూప వాచస్తస్యాంకుతో గతి. ఏమంటున్నాడంటే వర్ణించడం అంటే మాటతో చెప్పడము అని అర్థం. మాట అక్కడికి వెళ్ళలేదయ్యా అన్నాడు. ఇక్కడ మాట అక్కడికి వెళ్ళలేదు, మాట వెళ్ళలేని చోటు అంటూ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా బహునాకి ముహూర్తేన తత్వభూతమిదం శృణు. తత్వభూతమిదం శృణు, అది తత్వ సౌందర్యం. అది ఈ మామూలు జగత్ సౌందర్యం కాదయ్యా. జగత్తంతా 24 తత్వములతో కూడుకున్నది, 25వ వాడు జీవుడు. అందుకే 25 ప్రాకారాలు. ఇప్పుడు అర్థమైపోయిందా? ఎక్కడికి ఇక్కడికి తెచ్చేసాం మిమ్మల్ని. 24 తత్వములు, తర్వాత ఉన్నటువంటి అంటే 20 తత్వములు పాంచభౌతికం లేనటువంటివి, 4 తత్వములతో మనకి మనోబుద్ధి అహంకార చిత్తములు వచ్చేసాయి. అటు తర్వాతకి వెళ్ళేటప్పటికల్లా చిచ్చక్తి భూమికలోకి మనం వెళితే ఆ పైన సంకల్పాదులకు కూడా అతీతమైనటువంటి పరంధామము, ఆత్మతత్వము అది అనమాట అమ్మవారు. స్వాత్మైవ దేవత ప్రోక్త లలితా విశ్వ విగ్రహ. అయితే మొత్తం 25 ప్రాకారాలకి ఈవిడే వెలుగు. అది తెలుసుకోవడానికే 25 తత్వములతో కూడి ఉన్నటువంటి సమస్త దేహము కూడా అమ్మ వెలుగే అని ఎరుక కలిగితే దేహాత్మ భ్రాంతి పోయి అంతా అమ్మ వెలుగే అని తెలుసుకుని వెలుగులంతటికీ మూలమైన జ్యోతి ఏదా అని వెతుక్కుంటూ మొత్తం 27 గదుల్ని కాంతితో నింపేసిన తల్లి, ఈ ప్రాకారాన్ని కాంతితో నింపేసిన తల్లి ఆ చింతామణి గృహంలో దహరాకాశంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మతత్వము ఎరుక కలుగుతుంది. స్వాత్మైవ దేవత ప్రోక్త లలితా విశ్వ విగ్రహ. చూసారా? సర్వోపనిషదుద్ఘుష్ట సాంఖ్యతీత కళాత్మిక. సర్వ ఉపనిషత్తుల చేత చెప్పబడే పరతత్వమే జగదంబిక. ఇప్పుడు తెలిపింది కదా, అది గ్రహించడం. కనుక 25 ప్రాకారాలన్నీ ఎక్కి ఎలా వెళతామని కాదు, ముందు నీ శరీర ప్రాకారములన్నీ చూసి వీటన్నిటికీ వెలుగులిస్తున్న తల్లి అక్కడే ఉందని తెలిస్తే హృదయంలోనే కనిపిస్తుంటుంది. హృదయాస్పద. అర్థమైనది కదా ఇప్పుడు ఆ పేర్లతో సహా ఈ విశేషములు. ఏ తత్వానికి ఏది అంటే మన పెద్ద సబ్జెక్టు, ఇంత తెలుసుకుంటే చాలు మనం. అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి గురించి నేను చెప్పలేను, ఎవ్వరూ చెప్పలేరయ్యా. ఆ తల్లి అనుగ్రహం అంత దివ్యమైనది అని చెప్పి అందరూ బృహస్పతులైనా, అందరూ సరస్వతీదేవితో సమానులైనా ఆ తల్లి యొక్క పాదముల యొక్క కోటి కాంతి కొనను కూడా వర్ణించలేరు. గుర్తుపెట్టుకో, ఒక్క కోటి కాంతి కొనను కూడా వర్ణించలేరు. ఇప్పుడు ఆ తల్లి కూర్చుంది కదా, ఎక్కడ? కామేశ్వరాంకమును యందు కూర్చుందండి. ఆ పైన ఆవిడ కూర్చున్న చోటుకి పైనట అపూర్వమైన రత్నములన్నీ తాపినటువంటి పైభాగం ఉంది. అటు ఇటు వేలాడుతూ ఒక తెర వేసింది. తెర చాందిని ఒక అందంగా అలంకరిస్తారు కదండి పీఠం పైన. అది మహామాయా యవనిక లంబతామేచక ప్రభ. అంటే పరబ్రహ్మశక్తి తన మాయాశక్తితో అంతా చేస్తుంది కదా. పరబ్రహ్మశక్తి అక్కడ కూర్చుంది. ఆ సంకల్ప శక్తిని ఉద్భవించిన మాయే ఒక యవనికగా అక్కడుంది. మాయా యవనిక చెప్పబడుతూ ఉన్నదయ్యా. ఇప్పుడు ఇదయ్యా అమ్మవారి యొక్క చోటు. మిమ్మల్ని ఎంత దూరం తీసుకుపోయామంటే సుధా సింధోర్మధ్యే సురబిట పిబాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకార్యే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరిం. కనిపించిందా మణిద్వీపం? ఎక్కడున్నాం మనం? మణిద్వీపంలోనే. మట్టి ద్వీపంలో కాదు. మణి అంటే ప్రకాశించేది, స్వయం ప్రకాశ భూమి. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం అని ఉపనిషత్తు చెప్పినట్లే ఎక్కడికి వెళితే సూర్యచంద్ర కాంతుల అవసరం లేదో అటువంటి ధామము నాది అని చెప్పాడు. నతద్భాసయతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యచంద్రాగ్నుల కాంతి లేని స్వయం ప్రకాశమైన ఆత్మధామమే అది. అది పరంధామం. అదే మణి ద్వీపము అంటే స్వయం ప్రకాశ ధామము. అది అనంతమైన ఆనందమయం. ఆ ఆనందానుభూతి అక్కడ ఉన్నది, అఖండానందం. అదే సుధా సముద్రం. అర్థమైంది కదా? ఆ అనంతానందమయీ జ్ఞానప్రకాశమయీ మణిద్వీపం అంటే జ్ఞానం, అమృత సముద్రం అంటే ఆనందం. జ్ఞానానందమయమైన ఆత్మతత్వమే జగదంబిక. అది ఇందులో మనకి తేలినటువంటి తత్వం.
అని, ఓ అగస్త్య, ఇప్పటి వరకు నేను చెప్పిన నానా వృక్ష మహోద్యానం మొదలుగున చింతామణిపురంలో అమ్మ చోటు వరకు ఎవరు ఈ క్రమంలో శ్రద్ధగా వింటారో వారికి ఎటువంటి గతులు కలుగుతాయో చెప్తున్నాడు ఇక్కడ. నానా వృక్ష మహోద్యానమారభ్యేతి క్రమేణ ఏ వదంతి శ్రీపుర కథాం తేయాంతి పరమాంగతిం, వాళ్ళ పరమగతిని పొందుతారు. ఆకర్ణయంతి పృచ్ఛంతి వితన్వంతి చేయనరా, ఎవరు దీన్ని వింటారో, ఇది చెప్తారా అని అడుగుతారో, ఎవరు దీన్ని 10 మందికి పరచి వినిపిస్తారో వాళ్ళందరికీ పరమగతి లభిస్తుంది సుమా. అంతేకాదు కేవలం ఈ వర్ణనని అంటే 25 ప్రాకారాలు ఇప్పుడు చెప్పిన వాటన్నిటి రచించి ఒక పుస్తకంలో పెట్టుకుని ఆ పుస్తకాన్ని ఇంట్లో పూజించితే ఆ ఇంట్లో అరిష్టాలు పోతాయి. ఏ పుస్తకే ధారయంతి యాంతి పరమాంగతిం. అంతేకాదు ఇది ఏ ఇంట్లో పారాయణ చేస్తారో ఆ ఇంట్లో అన్ని అరిష్టాలు పోతాయి. ఆ ఇల్లు శోభామయంగా కోటి లక్ష్ములతో శోభిస్తూ ఉంటుంది, ఆనందోల్లాసాలతో విస్తరిల్లుతూ ఉంటుంది. ఇదయ్యా దీని యొక్క విశేషం. ఇది అమ్మవారి ధామం, అమ్మవారి కథ, అమ్మ మంత్రం, ఆ దివ్యమైన పంచదశి. ఇది అనేక రకములుగా ఉంది. వారి వారి గురు సంప్రదాయం ప్రకారంగా దొరికిన మంత్రాన్ని ఏ విధంగా ఉపాసన చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, అది చాలా ముఖ్యం. వేడి నీళ్లతో స్నానం చేసి అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే జలమే శుద్ధి, అగ్ని కూడా కావడం కలిసిన కారణంగా వేడి నీళ్లు శుద్ధి చేస్తాయి. మంత్ర జప పరాయణకి వేడి నీళ్లు ముఖ్యం. అది దొరకకపోతే వాపి మొదలైనవని చెప్పాడు. వేడి నీళ్ళకి చాలా ప్రాధాన్యం చెప్తున్నది ఇక్కడ ఉపాసనలో. ఆడ తర్వాత కనకాంబర వర్ణంతో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించుకోమన్నారు, లేదా ఏదైనా శుద్ధ వస్త్రాన్ని ధరించి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలకు అనుగుణంగా త్రిపుండ్రాన్ని ఊర్ధ్వపుండ్రములు కానీ లేదా త్రిపుండ్రముగా ధరించడం కానీ చేసి, గోపీచందనం కానీ తిలకం కానీ కుంకుమ కానీ ధరించి శుద్ధమైనటువంటి ఆసనం పోయి తూర్పు దిక్కున లేదా ఉత్తర దిక్కుకు తిరిగి అమ్మవారి మంత్రాన్ని జపించాలి, లేదా అమ్మవారి నామాన్ని జపించాలి. మొట్టమొదటి జపించడానికి ముందు ఉదయం పక్కమించి లేస్తూనే ఏం చేయాలి అంటే గురువుల్ని స్మరణ చేసి స్నానం చేసి ఇవన్నీ చేసి వచ్చి కూర్చున్నాక ఇప్పుడు చెప్పిన ఈ శ్రీనగరాన్నంతటినీ ధ్యానించమన్నాడండి. అక్కడున్న అమ్మను తలంచుకోమన్నాడు, తలంచుకొని జపానికి కూర్చోమన్నాడు. ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు నీ శరీరంలో 3 భాగములు కదా మంత్రం. మొదటి భాగాన్ని ధ్యానించేటప్పుడు ఆ శ్వాసని నెమ్మదిగా శ్వాసతో కలిపి మంత్రం జపించడం సగర్భ జపము అని అంటారు. చాలా ముఖ్యం. మంత్రాన్ని 3 కూటములు చేస్తే మొదటి కూటము జపించేటప్పుడు సరిగ్గా మూలాధారం నుంచి అనాహత చక్రం వరకు మొదటి కూటం జపం పూర్తవాలి భావన చేస్తూ, ఆ తర్వాత ఆజ్ఞాచక్రం వరకు 2వ కూటం, ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధ్యానాన్ని కేంద్రీకరించి సహస్రారం వరకు 3వ కూటం చేయడం. ఇలా సాధన చెయ్యగా ఆ తల్లి యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఏ కొద్దిపాటు సాధనైనా గొప్ప సిద్ధినిస్తుంది సుమా, అందులో సందేహం లేదు. పైగా ఈ దివ్యమైనటువంటి ఈ శ్రీ విద్య లభించడం అన్నదే యస్యనో పశ్చిమం జన్మం జన్మ స్వయం యోవా నశంకర ఏస్తు తప్తం తపస్తీవ్రం తేరేషాత్మని ధీయతే. అనేక జన్మలు తపస్సు చేసుకున్న వాడికి, ఇక తర్వాత పుట్టనటువంటి వాడికి, లేదా శివాంశతో పుట్టినటువంటి వాడికి మాత్రమే శ్రీ విద్య లభిస్తుంది అని మనకి చెప్పబడుతున్నది. అంతేకాదు వంశేతు యస్య కశ్యాపి భవేదేశమనుర్యది, తన వంశంలో ఒక్క శ్రీ విద్యోపాసకుడున్నా ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ తరించిపోతున్నారు సుమా. ఇది చాలా దివ్యమైనటువంటి మహావిద్య సుమా అని నాయన ఇప్పటి వరకు నేను చెప్పిన భండాసుర వధ మొదలుకుని ఇప్పుడు చెప్పిన ఈ విషయము, ఇప్పుడు చెప్పిన మంత్రవైభవం విన్నా చాలు గొప్పది. ఈ తల్లినే కామాక్షి అని అంటారని నీకు చెప్పాను. ఈ తల్లికి మరో పేరు లలిత. లలితానామానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ ఒక అర్థం చెప్తున్నాను విను. సదాశివస్య మనసో లాలనాలలితాభిధ. ఆ సదాశివుని మనస్సుని ఎప్పుడు లాలిస్తోందంటే ఆనందింపజేస్తోంది. సదాశివుణ్ణి ఆనందింపజేస్తోంది కనుక ఇవిడికి లలిత అని పేరు వచ్చింది సుమా అని లలితోపాఖ్యానం పూర్తి చేశాడు హయగ్రీవస్వామి. అగస్త్యుల వారికి కాంచీ మహాక్షేత్రంలో పూర్తి చేసి ఫలశ్రుతి చెప్తున్నారు వినండి. ఈ ఫలశ్రుతి ఆఖ్యానం లలితాదేవ్యా పటేజ్య శృణుయాదపి విధూయ సర్వపాపాని దేవలోకే మహీయతే. ఈ దివ్యమైన లలితోపాఖ్యానాన్ని ఈ దివ్యమైన మణిద్వీప వర్ణనబడే శ్రీపుర వర్ణనతో సహా ఎవరు వింటారో వారికి లభించవలసినవి కోరుకున్నవన్నీ లభిస్తాయి. వాడు దివ్య భూమికలే పొందుతాడు, వాడు ఇంకెప్పుడు అధప్పతనం కాడు అని చెప్పి యోన్యాన్ కామయతే కామాన్ మానవ శ్రవణాదిహ, వినడం చేత వాడి కోరికలన్నీ తీరుతున్నాయి. తత్సర్వం శీఘ్రమాప్నోతి దేవానాంచ ప్రియో భవేత్. వాడు దేవతలకు కూడా ప్రీతిపత్రుడవుతున్నాడు సుమా. ఈ కథని విని యుద్ధానికి వెళితే వాడు విజయం సాధిస్తాడు. ఏవైనా రోగాలు వచ్చినప్పుడు ఈ లలితోపాఖ్యాన్ని వినడమో పారాయణం చేయడమో చెప్తే సర్వవ్యాధి వినిర్ముక్త పుత్రపౌత్రై ప్రతిష్ఠిత లలితాయా ఉపాఖ్యానం. అంతేకాదు